మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చాలామంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే, ఏమంటే మేము లైఫ్లో ఫైనాన్షియల్గా బాగా చితికిపోయి ఉన్నాము, మరలా మేము రీస్టార్ట్ చేయాలి అనుకుంటే పర్టికులర్గా ఏదైనా ఒక్కొక్క లగ్నం బట్టి లేదా ఒక్కొక్క రాశిని బట్టి ఫలానా వాళ్ళ ద్వారా ధనం తీసుకొని స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే ఫలానా రోజు స్టార్ట్ చేయడం కానీ, ఫలానా దేవత ఆరాధన చేసుకుంటూ స్టార్ట్ చేయడం కానీ, మళ్ళీ నా లైఫ్ని కనుక రీస్టార్ట్ చేయాలనుకుంటే ఎటువంటి రోజు అంటే ఏ రోజు ఎటువంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వడం ఇట్లాంటివి ఏమైనా ఉంటుందా అని. బట్ నేను ఒకటి చెప్తాను, ఇది ఫలానా లగ్నం మీది మేషమో వృషభమో ఉంటుంది లగ్నం, అలా లగ్నం బట్టి ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే మీ పర్సనల్ చార్ట్లో మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీకున్న మహాదశ ఎలా ఉంటుంది అనేటువంటిది ఉంది. దీనికి కండిషన్స్ కూడా నేను లాస్ట్లో చెప్తాను. అదేవిధంగా అసలు జాతక చక్రం లేని వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలి ఏంటనేది చెప్తాను. బట్ మనం ఈ ఎపిసోడ్స్లో ఏంటంటే ఒక్కొక్క లగ్నం తెలియని వారు రాశి బట్టి మనం ముందుకు వెళ్దాం. ధనుర్లగ్నము ధనుసు రాశి. ధనుసు రాశి అంటేనే, ధనుసు లగ్నం అంటేనే గైడింగ్, కంప్లీట్ గైడింగ్ ఆర్ ఒక మార్గం అండ్ ఎట్లాగా దీన్ని బయటపడేయాలి, ఈ నేచర్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అంటే గైడింగ్ అండ్ న్యాచురల్ గురువుస్ అంటారు వాళ్ళని, ధనుసు లగ్నంలో జన్మించినటువంటి వారిని. బికాజ్ ఆఫ్ న్యాచురల్ గురు సంబంధించిన దాంట్లో మీకు లగ్నం పడింది కాబట్టి. సో ఇక్కడ మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఈ శాటర్న్, శని భగవానుడు. అయితే ఇప్పుడు ఇక్కడ శని భగవానుడు వెళ్ళి మీకు రాశిలో కూర్చున్నాడు అనుకోండి, రాశిలో ఉన్నాడు. అప్పుడు ఏంటంటే ఎనీథింగ్ మైనింగ్ రిలేటెడ్ బిజినెస్లు ఆర్ అయితే ఆ బిజినెస్ రిలేటెడ్ అనేది లగ్నంలో కంటే కూడా సప్తమంలో ఉంటే ఇంకా బాగా యోగిస్తుంది శని భగవానుడు కనుక. ఎందుకంటే బిజినెస్ సైన్లో ఉండి మైనింగ్ రిలేటెడ్ బిజినెస్ లాంటివి. లగ్నంలో ఉంటే మాత్రం స్కూల్స్, కాలేజ్ లాంటివి, ఎనీథింగ్ ల్యాబ్స్ ద్వారా మీకు డబ్బులు రావడం, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ద్వారా డబ్బులు రావడం ఇట్లా కూడా ఇస్తుంది. బట్ ఎనీథింగ్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ ఇంకో గ్రహంతో కలిస్తే దీని రూపం మారుతూ ఉంటుంది. ఎలా అయితే ఒక కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది, దాని మీద కొంచెం రెడ్ ఇది వేసాం, పింక్ అవుతుంది, ఇంకొంచెం బ్లూ వేసాం, అది బ్రౌన్ అవుతుంది. అట్లా కలర్స్ కాంబినేషన్స్ ద్వారా ఎలా అయితే కలర్స్లో మార్పు వచ్చేస్తుందో ప్లానటరీ కాంబినేషన్స్ ద్వారా మారుతూ ఉంటుంది. అలాగే మీకు ఉదాహరణకి సెకండ్ లార్డ్ సెకండ్ హౌస్లో ఉన్నాడు. చాలామందికి ఇది భయపడుతూ ఉంటారు, అమ్మో శని 2వ స్థానంలో ఉన్నాడంటే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు శుక్రుడు కనుక బాగున్నాడు, ఎందుకంటే అక్కడ నుంచి శుక్ర హౌస్ను చూస్తుంటాడు. శుక్రుడు బాగున్నాడు, అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తాడు. అక్కడ 3లో ఉన్నాడు, అప్పుడేంటి 12th హౌస్ని చూస్తుంటాడు, భూమికి సంబంధించిన రాశిని చూస్తుంటాడు. అందుకని ఏమవుతుంది, అక్కడ ధనుసు లగ్నం వారికి 3లో ఉంటే భూముల వల్ల డబ్బులు వస్తాయి. 4లో ఉన్నాడు ఉదాహరణకి, అక్కడ మళ్ళీ బ్యాంకింగ్, ఎందుకంటే బ్యాంకింగ్, టీచింగ్, ఫైనాన్షియల్ సెక్టార్స్ ద్వారా డబ్బులు వస్తాయి. 5లో ఉన్నాడు ఉదాహరణకి, అప్పుడు మాత్రం కొంచెం నీచ స్థానంలో ఉన్నాడు. సో ఎప్పుడైతే నీచ స్థానంలో ఉన్నాడో ఇక్కడ మాత్రం కొంచెం సంతానం విషయంలో కొంత స్ట్రెస్ అవ్వడం, ఏదైనా ఒక రాంగ్ డెసిషన్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకోవడం ఇస్తుంది. అందుకని ఏం చేయాలి, శని మహర్దశల్లో కానీ, శని అంతర్దశల్లో కానీ, శనివారాలు కానీ మనీ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీరు ఎక్కువగా నూనె, నువ్వులు దానంగా ఇస్తుంటే గుడ్. ఒకవేళ అదే నీచబడ్డ శని కనుక నీచభంగ రాజయోగం జరిగితే ఇంకా అద్భుతంగా యోగిస్తుంది. ఇట్స్ డిపెండ్ ఆన్ అక్కడున్న ప్లానెట్, అది డెబిలిటేట్ అయిపోయి పాడైపోయిందా, యోగాన్ని కలిగి అద్భుతమైనటువంటి స్టేజ్కి వెళ్తుందా అనేటువంటిది పర్టికులర్గా చూసుకోవాలి. అలాగే ఇదే శని మీకు సెకండ్ లార్డ్ వెళ్ళి 6వ స్థానంలో శుక్రరాశుల్లో ఉంటే కనుక మీరు ఇక్కడ సహజంగా ధనుసు లగ్నానికి ఏంటంటే శుక్ర సంబంధించిన దోషం ఉంటుంది, అంటే స్త్రీ శాపము అంటూ ఉంటారు. సో ఇక్కడ అక్కడ ఉన్నప్పుడు మాత్రం వివాహ సంబంధించిన సమయంలో శని అంతర్దశలు వాటిలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కానీ బట్ అక్కడ ఏంటంటే అక్కడ ఉంటే కనుక బిజినెస్ మూలంగా డబ్బులు ఇస్తాడు. అక్కడ
ఫైనాన్స్ నడపడాల ద్వారా వాటి ద్వారా ధనయోగం ఉంటుంది. అదే సప్తమంలో ఉంటే ఆల్రెడీ చెప్పాను, బిజినెస్ మూలంగా, మైనింగ్ మూలంగా. ఇక అష్టమంలో ఉన్నాడు, ఇక్కడ కొంచెం యాన్స్టర్స్ ప్రాపర్టీస్ మూలంగా కొంత మోసపోవడం లాంటిది ఇస్తుంది. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత ఫైనాన్షియల్ సెక్టర్స్ ద్వారా కూడా డబ్బులు వస్తాయి. అండ్ ఎనీథింగ్ ఫుడ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ మూలంగా కూడా వస్తాయి. నవమంలో ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి 9th హౌస్లో ఉంటాయి. ఇక్కడ మీకు పర్టికులర్గా వచ్చేటువంటి ఫలితాలలో 9th హౌస్లో ఉన్నప్పుడు ఈ సెకండ్ లార్డ్ ఈజ్ 9th హౌస్, సింహరాశిలో ఉన్నాడు వెళ్ళి, అండ్ శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మాత్రం కొంచెం అంటే ఏదైనా నేర్పడం, గవర్నమెంట్ సంబంధించిన కోర్సెస్ పెడుతుంటారు, అటువంటి వాటి ద్వారా డబ్బులు ఇస్తాడు. ఎందుకంటే 9th హౌస్ అనేది నేర్పడం కాబట్టి. అండ్ రియల్ ఎస్టేట్ ద్వారా కూడా డబ్బులు వస్తాయి. కాకపోతే కొంచెం స్ట్రెస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల. దీనికి సూర్య నమస్కారాలు చేసుకుంటుంటే బాగుంటుంది. 10th హౌస్లో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి, ఇక్కడ కూడా ఫైనాన్షియల్ సెక్టార్స్ ద్వారా, బిజినెస్ మార్కెటింగ్ రిలేటెడ్ ద్వారా. అంటే 11th కనుక ఉన్నాడు అని అనుకుంటే కనుక ఇక్కడ కూడా కొంతవరకు సంతాన స్థానాన్ని చూస్తాడు. కాబట్టి ఎగ్జాల్టెడ్ హౌస్ కాబట్టి సంతానం కలిగినప్పటి నుంచి ఇంప్రూవ్మెంట్స్ రావడం. అండ్ బిజినెస్ సెక్టార్స్లో కొంచెం ఐరన్, శని కనుక బాగుంటే కనుక ఐరన్, ఆయిల్ ద్వారా కూడా రాణించడం అనేటువంటివి జరుగుతాయి. బట్ 12th ఉంటే మాత్రం శత్రుక్షేత్రంలో ఉంటాడు. ఇక్కడ కొంతవరకు బిజినెస్లు స్టార్ట్ చేసి వాటి ద్వారా కొంత చిన్న చిన్న గొడవలు ఎదుర్కోవడం, దాని తర్వాత బాగా సంపాదించడం అనేటువంటి జరుగుతుంది. కాకపోతే మీకు 12లో ఉన్నప్పుడు మాత్రం పంచముఖి ఆంజనేయ స్వామి ఆరాధన చేయడము, సహజంగా మీరు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం మంచిది. ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను. ఏమిటది అంటే, అందరూ చేసుకోవాల్సిన ఫస్ట్ అసలు మంత్రం ఏమిటి? ఫైనాన్షియల్గా నాకు రావట్లేదండి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. లేదు బాగా అప్పులు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, ఆ గొడవలు తీరిగితే కానీ నాకు డబ్బులు రావంటూ ఉంటారు. అలాంటప్పుడు నవవిద్రుమ బింబశ్రీ ఞక్కారి రతనచ్చద, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుని, ఓం నవవిద్రుమ బింబశ్రీ ఞక్కారి రతనచ్చదాయే నమః. అయితే ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏమిటది అంటే, ప్రతి మనిషికి కూడా ఫైనాన్షియల్గా మంచి స్టేజ్కి వెళ్ళాలని అనిపిస్తుంది, అనిపించాలి కూడా. మనకు శాస్త్రాలు కూడా చెప్పింది ఏమిటంటే, పురుషుడు ఖచ్చితంగా 1 సంవత్సరం సరిపోయేంత ధనాన్ని అతను ఎప్పుడూ క్యారీ చేస్తుండాలట. అది కూడా ఎవరు? గృహస్థు, సన్యాసుల గురించి కాదు నేను చెప్పేది. గృహస్థు ఖచ్చితంగా ఒక 1 year సరిపోయేంత మనీని ఆయన దగ్గర ఉంచుకుంటే ఫ్యామిలీకి ఏమీ జరగకుండా ఉంటుంది. ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ఏ రోజుకి ఆ రోజే పరిస్థితి, ఏ నెల కానాలే పరిస్థితి ఉంది. మనంత మనీ మన దగ్గర ఎప్పుడు ఉండాలి, నిల్వ ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటి కొన్ని మనకు తెలియకుండానే కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఏమిటవి? ఇప్పుడు నేను మీకు మంత్రం చెప్పాను, ఈ మంత్రం రెగ్యులర్గా చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్గా ఒక రోజు ఏదో బద్దకించి ఆపేసాం, 2వ రోజు 3వ రోజు ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి పాయింట్ నెంబర్ 1, రెగ్యులర్గా మంత్రం చేయడం చేయండి. ఇంకోటి, ఇప్పుడు నేను మీకు చెప్పాను ధనాధిపతి ఈ ప్లేసెస్లో ఉంటే వీళ్ళ మూలంగా వీటి మూలంగా ధనం ఉంటుంది అని. ఆ ప్లేస్లో ఇంకొక ప్లానెట్ ఏదైనా ఉంది కంజంక్షన్లో, ఏ కేతువో శుక్రుడో కుజుడో సంథింగ్ ఇంకో ప్లానెట్ వచ్చింది, రేపు 2-3 ప్లానెట్స్ వచ్చి ఉంటాయి. 2-3 ప్లానెట్స్ కనుక ఉంటే మల్టిపుల్ ధన యోగాస్ ఉంటాయని అర్థం చేసుకోండి. లేదా ఏదైనా ఒక పాపగ్రహం వచ్చింది మీకు ధనాధిపతితో కలిసాడంటే ఆ పాపగ్రహ సంబంధించినటువంటిది కూడా గ్రహారాధన చేయండి. ఉదాహరణకు కుజుడు వచ్చాడు మీ ధనాధిపతితో, కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. రవి ఉన్నాడు, కంబస్ట్ చేసుకున్నాడు, రవిగ్రహం దగ్గర కూడా చేయండి. లేదా రవిచంద్రులు ఇద్దరూ కలిసి మీ ధనాధిపతితో ఉన్నాడు, అది అమావాస్య యోగం ఏర్పడింది కాబట్టి రవిచంద్ర గ్రహాలు రెండింటికి మీరు దీపారాధన చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ప్రాబ్లం అనేటువంటిది, మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే, చాలామందికి గోవులు దగ్గరలో ఉన్నాయండి, గోవుకి ఏదైనా తినిపించవచ్చు అని అడుగుతున్నారు. ఫైనాన్షియల్ గ్రోత్ మీకు రావాలి, మీ గ్రహస్థితిలో మంచి మార్పు జరగాలంటే మీరు చేయవలసింది సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. శనివారాలు పిడికెడు బెల్లం, సింపుల్ పిడికెడు బెల్లం తీసుకెళ్ళి దేశీవాలి గోవుకి ప్రశాంతంగా అంత హ్యాపీగా పెట్టండి చాలు. ఆ జీవి కనుక ఆనందిస్తే ప్రకృతి ఆటోమేటిక్గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. శుక్రవారాలు 3 చపాతీలు తీసుకోండి, దాని నూనెతో కాల్చకుండా చక్కగా నార్మల్గా కాల్చి దాని మీద చక్కగా తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి చిన్నపిల్లలకి ఎలా తినిపిస్తాం అట్లా గోవుకు తినిపించాలి. 3 సంఖ్యకి గురువు కారకుడు, తేనెకి శుక్రుడు కారకుడు, గురు శుక్రుల సంబంధం ఈ ఫైనాన్షియల్ గ్రోత్. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మీరు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం, చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం.
మనం ఎన్నో పూజలు చేస్తుంటాం, ఓ పక్క చేయకూడని పనులు చేస్తుంటాం. ఏమిటవి? అందుకే ఫైనాన్షియల్ క్రంచ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒకటి, సండేస్ నాన్ వెజిటేరియన్, డ్రింకు, స్త్రీని కలవడము, తలకు నూనె పెట్టుకోవడం చేయకండి. సండే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండవది, ఒక పూజ చేస్తాము, ఒక మంత్రం చేస్తాం, మాటిమాటికి మళ్ళీ ఇది పని చేస్తుందో లేదో, ఇది చేశాను కానీ ఏమవుతుందో, నెగటివ్ థింకింగ్ స్టార్ట్. అలాగే ధనం అనేటువంటిది ఒక నోట్ల కట్టల రూపంలో అసలు చూడకండి దయచేసి. ధనం దేన్ని ఆశ్రయించి ఉంటుంది? ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది. డబ్బులు ఎప్పుడు కూడా ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది. మీకు డబ్బులు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. మీ దగ్గర పలానా ఇది ఉంది, ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారు, నా దగ్గర ఒక గొప్ప ఐడియా ఉంది, దీని ద్వారా మీ యొక్క బిజినెస్ డబల్ అవుతుంది అన్నారు. వెంటనే అతను మిమ్మల్ని, అవునా అయితే నువ్వు నా దానిలో కొంచెం జాబ్ చేసి చూపించు అంటాడు. మీరు చూపించగలిగారు, ఏమవుతుంది? మీ యొక్క వాల్యూస్ పెరుగుతాయి. అంటే ఏమిటి? డబ్బు సంపాదించాలంటే ఎవరైనా కానీ స్కిల్స్ పెంచుకుంటుండాలి. దీని బీజం అది. ఇంకోటి ఏంటంటే, డబ్బుని చాలామంది ఏం చేస్తారు, ఒక రేంజ్లోకి వెళ్ళంగానే చప్పబడిపోతారు. అది చాలా పెద్ద మిస్టేక్. అరే నేను ఆ రోజులు చాలా బ్రతికాను, దాని తర్వాత ఎందుకు నేను పతనం అయ్యాను అంటుంటారు. బికాజ్ ఆఫ్ అప్డేట్ లేకపోవడం. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవట్లేదు వాళ్ళని వాళ్ళు. ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకోవడం ఆగిపోతామో, ప్రకృతి, ఈ వరల్డ్ అనేది ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం అక్కడ ఆగిపోయాం, ప్రపంచం ముందుకు వెళ్ళిపోయింది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. 100% మీరు లైఫ్లో సక్సెస్ అయి తీరుతారు. ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయండి, అసలు మైండ్ పని చేయట్లేదు అంటుంటారు చాలామంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, షివరింగ్గా ఉంది, బోల్డ్ క్రెడిట్ కార్డ్స్ అయిపోయాయి, చాలా ఇబ్బందిగా ఉంది. ఉదయం సాయంత్రం 2 సార్లు లలితా సహస్రనామాలు యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా జస్ట్ ధ్యానంలో కూర్చొని, ఇక్కడ ఆ కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేస్తూ అలా కూర్చోండి. మీ మైండ్ ఫస్ట్ సెట్ అవుతుంది. ఎందుకంటే నేను చాలామందిని చూస్తుంటాను, బోల్డ్ అని అప్పులు, క్రెడిట్ కార్డులు వాడేసి, అది వాడేసి, ఇది వాడేసి, అవి ఎలా కట్టాలో అర్థం కాక వాళ్ళ ఫోన్ నుంచి తప్పించుకొని ఇలాంటివన్నీ పడుతున్నారు. అప్పులు మీకు పూర్తిగా పోవాలంటే ఓం అపర్ణాయై నమః ఈ మంత్రం చేయండి. ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరలా పూర్వ వైభవాన్ని మీరు పొందుతారు.